నమస్తే వెల్కమ్ టు డిజిటల్ ఎక్స్క్లూజివ్ రైట్ ఇక మనం చూస్తున్నాం బ్రేకింగ్ ఏదైతే జాను లిరి ఫోక్ డాన్సర్ గా చెప్పుకోవచ్చు అలాగే T18 విన్నర్ తన పెళ్లి గురించి ఇప్పటికైతే సోషల్ మీడియాలో చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఒక ఫోటో వైరల్ గా మారింది విషయం మనందరికీ తెలిసిందే దానికి సంబంధించి నిన్న ఏదైతే తను సూసైడ్ చేసుకుంటానని చెప్పి కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది జాను ఇప్పుడు వాటన్నిటిని కూడా డిలీట్ చేసి ఒక కొత్త వీడియో పోస్ట్ చేయడం మనం చూస్తున్నాం రెండో పెళ్లిపై ఈ వీడియోలో జాను లిరి క్లారిటీ ఇచ్చింది త్వరలోనే తన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని తన కొడుకుతో సంతోషంగా ఉంటానని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను దానివల్ల మీ అందరికీ ఏమైనా అభ్యంతరం ఉందా అని చెప్పి కూడా ఈ వీడియోలో ప్రశ్నించడం జరిగింది నేను డిప్రెషన్ లోకి వెళ్ళాను కాబట్టి నేను ఆ వీడియోలు పెట్టాను ఇక అందులో కూడా నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందుకే అవన్నీ కూడా డిలీట్ చేశానని ఇక అలాగే తన పెళ్లి గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది జాను లిరి ఒకసారి తను ఏం చెప్తుంది నిన్న వీడియోస్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది ఈ రోజు రిలీజ్ చేసిన వీడియోలో ఎటువంటి అంశాలను చెప్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం అందరికీ సారీ నేనైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలా మంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలా మంది సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేక కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్గా ఉంటా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన అంతకు మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇక మనం చూసాం కదా వీడియోలో తన పెళ్లి గురించి అయితే ఒక క్లారిటీ ఇవ్వాలని జాను లిరి కూడా చెప్తున్నట్లు చూస్తున్నాం ఇక ట్రోల్స్ పై డిప్రెషన్ లోకి వెళ్ళానని చెప్పి కూడా అంటుంది నాకు ఎంతో మంది సపోర్ట్ చేశారు అని కూడా అంటుంది T18 విన్నర్ గా కూడా నిలిచింది జాను లిరి ఇక పెళ్లితోనే మీ అందరికి నేను సమాధానం చెప్తాను నా కొడుకుతో పాటు కూడా నేను సంతోషంగా ఉంటా పెళ్లి చేసుకున్న తర్వాత అని కూడా చెప్తుంది సరే నిన్న ఏం మాట్లాడింది నిన్నటి వీడియోలు డిలీట్ చేసిందని చెప్పుకున్నాం ఇప్పుడే అసలు నిన్నటి వీడియోలు కూడా ఒకసారి చూద్దాం నిన్న ఏం మాట్లాడింది ఆ వీడియోస్ ఎందుకు డిలీట్ చేసింది దాని తర్వాత ఈ రోజు ఏం మాట్లాడింది ఇప్పుడు విన్నాం కదా ఒకసారి నిన్న ఏం మాట్లాడింది కూడా విని దాని తర్వాత దీని గురించి ఒక క్లారిటీ కొత్త అందరికీ నమస్తే బాగున్నారు కదా అందరూ బాగానే ఉంటారు ఎందుకంటే పక్కోని జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు జాన్లిరి నవ్వుతే తప్పు జాన్లిరి ఏడుస్తే తప్పు జాన్లిరి ఒకరితో మాట్లాడితే తప్పు జాన్లిరి కూసుంటే తప్పు జాన్లిరి నిల్చుంటే తప్పు జాన్లిరి నవ్వుతే ఓవర్ యాక్షన్ జాన్లిరి పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచిగా ఉంటాను ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా మాట్లాడితే జాన్లిరికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్లిరికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను లిరి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లైఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా 8 సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పెంచుకుంటుంది పద్ధతిగా ఉంటుంది ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకుంది ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని ఇవన్నిటికీ దూరంగా ఉండాలని
ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నిజంగా లేనట్టున్న లైఫ్ లేకపోతే దీనివల్ల నేను ఖచ్చితంగా చచ్చిపోడు. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు, గుర్తుపెట్టుకున్నది. ఇంత నరకమా? మస్తు టాపిక్స్ ఉన్నాయి. నా మీద పడేందుకు మీకేమొస్తుంది? నేను చచ్చిపోయినా కూడా నా శవం దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా, ఎందుకు చచ్చిపోయిందని చెప్తారు మీరు. మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి. అది మంచిగా చెడ్డ ఆలోచించరు, ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు. మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అనకుండా పెంచారు. కానీ ఈ రోజు అడ్డమైన ఎదవలతో నేను మాటలు ఆడుతున్నాను. సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు వెళ్ళి చచ్చిపోతారు? ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పినా, కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు, మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక. నాకు ఈ రోజు అనిపిస్తుంది నాకు ఓపిక నశించింది. నేను చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం, మీ అమ్మని తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడితే మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ. నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో. నాకు అర్థమవుతుంది, నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు. ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు. నాతో అయితే లేదు. చాలా మంది చాణక్యం చూసి నేర్చుకోవాలి, చాణక్యలా ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు. కానీ ఈ రోజు నాకు ఓపిక నశించింది. నాతోనైతే బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అసలు నా వల్ల మీకేమైనా హాని జరిగిందా? ఏమైనా నష్టం వచ్చిందా? జానులేని నా కొంచెం మంచి కూడా ఉంది కదా, మంచి పెట్టొచ్చు కదా. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, చెల్లెతో మాట్లాడినా, ఎందుకు నాకు ఇంత నేను నవ్వినా నేను కూర్చున్నా అసలు. అయ్యో నరకంగా అనిపిస్తుంది నాకు. తప్పు, మీరు చేసేది చాలా తప్పు. అందరికీ నమస్తే. రైట్, ఇక మనం నిన్న రిలీజ్ చేసిన జాను లిరిక్ వీడియోకి సంబంధించి చూసాం. అండ్ అలాగే ఈ రోజు రిలీజ్ చేసిన వీడియోలో కూడా తను ఏం క్లారిటీ ఇవ్వాలనుకుంటుందో అన్నది కూడా విద్దాం. ఏదైతే ఒక వ్యక్తి ఫోటో అనేది అప్లోడ్ చేశాడో తినతో కలిసి, ఆ ఫోటో గురించి మాత్రం ఈ రెండు వీడియోలో నిన్న కానీ ఈ రోజు కానీ ఎక్కడ క్లారిటీ ఇచ్చిన అంశం కానీ మనం చూడట్లేదు. అసలు ఆ ఫోటో నిజంగా ఆ ఫోటో గురించే రెండో పెళ్లి చేసుకుంటుందా జాను అనేది తెరపైకి వచ్చింది. మరి ఆ ఫోటో గురించే క్లారిటీ ఇచ్చుంటే సరిపోయి ఉంటుంది కదా, ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పి కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. రైట్, ఇక మరి ఏం చెప్పాలనుకుంటుంది జాను? నిజంగా ఆ ఫోటోలో ఉన్నది జాను కాదా? ఒకవేళ ఉంటే అసలు ఆ విషయాన్ని మాట్లాడకుండా వేరే విషయాలు ఎందుకు మాట్లాడుతుంది? డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి గౌతమి అందుబాటులో ఉన్నారు. రైట్ గౌతమి, మనం చూస్తున్నాం 2 సార్లు రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కడ కూడా ఆ ఫోటోకి సంబంధించి క్లారిటీ ఇవ్వాలని ప్రయత్నించినట్లు మనకి కనిపించట్లేదు. ఆ వీడియోకి సంబంధించి, ఆ ఫోటోకి సంబంధించి ఎక్కడ క్లారిటీ కూడా మనకి రాలేదు. వేరే అంశాల గురించి మాట్లాడుతుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటుంది, ఎంతో మంది ట్రోల్స్ చేశారు, చనిపోదాం అనుకున్నాను అని కూడా చెప్తుంది, కానీ ఫోటో గురించి ఎక్కడ ప్రస్తావించట్లేదు. ఎలా చూడొచ్చు అంటారు గౌతమి?
రిలీజ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా అందరూ ఆ ఫోటో గత కొన్ని రోజులుగా కూడా సర్క్యులేట్ అవుతుంది. ఇటు మొత్తం కూడా జాను లిరిల్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది అండ్ ఆ వ్యక్తిని వెంటనే దిలీప్ దేవగాని తన ఒక లిరిసిస్ట్ అండ్ తన సింగర్ కూడా. సో తన ఇన్స్టాలో ఎప్పుడైతే పోస్ట్ చేశారో వెంటనే తను జాను లిరిల్ అని చెప్పి కూడా తన ఫ్యాన్స్ అందరూ గుర్తుపట్టి అండ్ తను ఒక ఫంక్షన్ లో అంటే ఒక పెళ్లి ఫంక్షన్ లోని సేమ్ డ్రెస్ తో ఉండడం కావచ్చు. సో మొత్తం కూడా సర్క్యులేట్ అయ్యింది అనమాట. అయితే దీనికి క్లారిఫికేషన్ ఇస్తూ తను ఏమైనా వీడియో పెట్టిందా అంటే తను ఏమైనా పెళ్లి చేసుకోబోతుంది. ఎందుకంటే గతంలో కూడా తనకి ఇలాంటి క్వశ్చన్లు ఎదురయ్యాయి, మీరు మళ్ళీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పి. అయితే తను నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఇంకెప్పటికీ కూడా పెళ్లి కూడా చేసుకోవాలి, నాకు ఉద్దేశం కూడా లేదు అని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు ఈ ఫొటోస్ రిలీజ్ అయ్యాయి కాబట్టి తను ఇలాగ రిలేషన్ లో ఉన్నాను అని చెప్పి ఈ దేవగన్ ఎవరైతే ఉన్నారో పెట్టిన తర్వాత దానికి సంబంధించి ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తాదేమో అని చెప్పి తను నిన్న వెంటనే వీడియోలు పెట్టడం కూడా జరిగింది తన యొక్క పర్సనల్ అకౌంట్ లోని. సరే వాటి గురించి చెప్తుందా అని అంటే అది చెప్పకుండా గతంలోని తన పైన వచ్చి ట్రోలింగ్స్ కావచ్చు. ఎందుకంటే మనం చూసాం టీ షోలోని ఎప్పుడైతే తనే విన్నర్ గా నిలిచిందో శేఖర్ మాస్టర్ కి తనకి ఏదో ఉంది, లేకపోతే శేఖర్ మాస్టరే తనని గెలిపించారు, ఇంతమంది టాలెంటెడ్ ఉన్నా సరే జానుని ఎందుకు గెలిపించారు, రెగ్యులర్ ప్యాటర్న్ లో తను డాన్స్ చేస్తుంది కదా, అంత కొత్తగా ఏం చేస్తుంది అని చెప్పి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు అటు శేఖర్ మాస్టర్ కావచ్చు లేకపోతే ఇటు జాను కావచ్చు. మరి అప్పుడు ఎందుకని తన వాయిస్ రేస్ చేయలేదు, అప్పుడెందుకు ఇంతలాగా బయటకు వచ్చి మాట్లాడలేదు, మా ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం నా టాలెంట్ చూసి ఇచ్చారు, ఈ విధంగా నేను డాన్స్ చేస్తాను కాబట్టి నా టాలెంట్ చూసి నన్ను గుర్తించి మాట్లాడారు, ఎవరు కూడా ట్రోల్ చేయొద్దని చెప్పి ఆ రోజు తను ఎందుకు బయటకు రాలేదు. ఈ రోజు కేవలం ఫోటో సర్క్యులేట్ అయ్యి జాను పెళ్లి చేసుకుంటుంది, కంగ్రాచులేషన్స్ అని చెప్తూ అందరూ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్న టైంలోని ఈ వీడియోస్ అన్ని కూడా రిలీజ్ చేసింది. అంటే తను ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి బయటికి చెప్తే జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే గతంలో తనే చాలా ఇంటర్వ్యూస్ లోని అసలు నాకు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదు, నేను మరి ఇంకా పెళ్లి జోలికి కూడా వెళ్ళను, నేను నా కొడుకుని చూసుకుంటూ ఉంటాను, ఆరెల్స్ నేను నా కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటూ ఉంటానని చాలా ఇంటర్వ్యూస్ లో తను చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోని మళ్ళీ నేను ఇలా పెళ్లి చేసుకుంటాను, ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తానని చెప్తే జనాలు ఏ విధంగా తీసుకుంటారు అని అనుకుందా, లేకపోతే అసలు ఏం మాట్లాడాలో తెలియక మొత్తం కూడా బయటకు వచ్చి చాలా డిప్రెస్ అయినట్టు మాట్లాడింది. మళ్ళీ అన్ని కూడా డిలీట్ చేసేసింది. నైట్ మనం కనుక చూసుకున్నట్లయితే అన్ని వీడియోస్ డిలీట్ చేసి మళ్ళీ ఈ రోజు ఒక కొత్త వీడియోని పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు అంటే నేను ఏదో డిప్రెషన్ లో ఉండి అన్ని వీడియోలు వెంటనే చేయడం జరిగింది. సో వెంటనే తన అభిమానులు కావచ్చు ఆరెల్స్ తన కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వెంటనే కంగారు పడి ఏమైంది ఏంటి అని చెప్పి కంటిన్యూస్ గా కాల్స్ చేశారు. నేను ఆ విధంగా మాట్లాడి ఉండాల్సిన దాన్ని కాదు అని చెప్పింది. అండ్ అందులోనే తన పెళ్లి గురించి కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్ నేను ముందడుగు వేస్తాను, నేను పెళ్లి కూడా చేసుకుంటాను అని చెప్పి కూడా తను ఒక క్లారిఫికేషన్ అంటే ఎవరిని చేసుకుంటాను ఏంటి, ఇప్పుడు బయట సర్క్యులేట్ అవుతున్న ఈ వార్త ఏదైతే ఉందో ఒక ఫోటో పైన దాని గురించి క్లారిఫికేషన్ ఇచ్చిందా అంటే మళ్ళీ కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఎస్ నేను ఏదో పెళ్లి ఓవర్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు అంతలాగా తన పైన నెగిటివిటీ ట్రోల్స్ వస్తున్నాయని మీమ్స్ వస్తున్నాయని చాలా మంది ట్రోల్ చేస్తున్నారని ఎందుకు ఒక్కసారిగా అంత బర్స్ట్ అయింది అసలు. రైట్ రత్న గౌతమి, ఏ ఆడపిల్ల అయినా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అని అంటే ఎవరు కూడా అడ్డు చెప్పరు, ఎవరు దానికి సంబంధించి ట్రోల్స్ చేయరు. సమాజం అన్నాక ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే ఆమె D18 విన్నర్ కాబట్టి సో తన గురించి మాట్లాడే అవసరం అందరికీ ఉంది, అందరూ మాట్లాడుతున్నారు. నా పర్సనల్ లైఫ్ గురించి మీకు ఎందుకు అని అంటుంది. తను నిన్న రిలీజ్ చేసిన వీడియోలో మనం చూసాం. సో D18 విన్నర్ ఒక పబ్లిక్ లోకి వచ్చిన మనిషి, పబ్లిక్ లో ఉన్న మనిషి కాబట్టి ఒక సెలబ్రిటీ టైప్ లోనే చూస్తున్నాం ఈ ప్రస్తుతానికి, ఎందుకంటే D18 లో విన్ అయింది కాబట్టి. సో ఆ రకంగా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా తనకి సంబంధించిన ఏ న్యూస్ అయినా వైరల్ అవడం అనేది చాలా కామన్ గా ఉన్న విషయం. అయితే నా పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ఎలా క్వశ్చన్ చేయగలుగుతుంది, అసలు ఆ ఫోటో గురించి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు. తిను గాని ఏదైతే ఆ ఫోటో రిలీజ్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను గాని ఆ ఫోటో గురించి అసలు ఫోటో గురించి ఇదంతా జరుగుతుంది మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా అని చెప్పి ఆ ఫోటో గురించి వైరల్ అవుతున్నప్పుడు దాని గురించి క్లారిటీ ఇవ్వకుండా వేరే విషయాల గురించి మాట్లాడుతుంది ఎందుకు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రైట్ రత్న, ఎందుకంటే ఇప్పుడు కూడా తన వీడియో డిలీట్ చేసి ఏదైతే యాక్టివిటీ వస్తుంది అంటున్నారు కదా. సో ఇంతకు ముందు తన ఫోక్ సాంగ్స్ చేసేటప్పుడు కావచ్చు లేకపోతే డాన్సులు చేసేటప్పుడు ఏ రోజు కూడా ఎవరు తన గురించి ఒక నెగిటివ్ గా కూడా మాట్లాడింది లేదు. ఎప్పుడైతే ఒక్కసారిగా తను డీలో కనిపించిందో అండ్ తననే పొగడ్డం కావచ్చు, శేఖర్ మాస్టర్ కూడా తనకి ఒక హైప్ ఇవ్వడం కావచ్చు, సీజన్ స్టార్టింగ్ లోనే చెప్పేశారు తినే ఇంకా విన్నర్ అవుతుంది అని ఎలా అయితే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారో సేమ్ విధంగా అలానే తను విన్నర్ అయి నిలిచింది. సో దానికి రూమర్స్ కి ఇవన్నిటికీ కూడా బలపడడానికి మెయిన్ అక్కడే రీజన్ అనమాట. అయితే దాని ద్వారా ఎక్కడ కూడా తను క్లారిఫికేషన్ ఇచ్చుకోలేదు. మరి ఇప్పుడు ఈ దేవగాన్ ఎవరైతే ఫోటో పోస్ట్
పోస్ట్ చేశారో తన వైపు నుంచి కూడా, అంటే తన యొక్క పర్సనల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా తను ఎక్కడ కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకోలేదు. అంటే మనం చూస్తూ ఉన్నాం, ఎవరైనా సరే ఇద్దరు కపుల్స్ రెడీగా ఉన్నాము మేము మ్యారేజ్ చేసుకుంటాం అనుకున్నప్పుడు ఇద్దరు కూడా ఇంకా అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ జాను ఏంటంటే బయటకు వచ్చి నేను చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. మరి ఇటు దిలీప్ దేవగన్ సోషల్ అకౌంట్స్ కావచ్చు, లేకపోతే ఏది మనం చెక్ చేసినా ఎక్కడ కూడా తను దీనికి సంబంధించి ఒక పోస్ట్ కానీ లేకపోతే దీనికి సంబంధించి ఒక మాట కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. కేవలం వాళ్ళు లవ్ లో ఉన్నాను అని చెప్పి వీళ్ళిద్దరూ దిగిన ఫోటో మాత్రమే బయట పెట్టడం కూడా జరిగింది. అండ్ ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఆ ఫోటో కూడా ఇప్పుడు తన అకౌంట్ లో నుంచి కూడా డిలీట్ అయిపోయింది. ఒక్కసారి తన అకౌంట్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఫోటో పెట్టారో ఇద్దరు కలిసి ఉంటున్న ఫోటో బాగా సర్క్యులేట్ అయిందో ఆ ఫోటో తన ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కూడా తీసేయడం కూడా జరిగింది. అండ్ నిన్న సాయంత్రం వరకు కూడా ఆ ఫోటో తన అకౌంట్ లోనే ఉంది. మరి ఇప్పుడు సడన్ గా ఎందుకు తీసేశాడు, ఏం జరిగింది, సడన్ గా తన అలా రియాక్ట్ అవ్వడానికి, ఫోటో తీసేయడానికి గల రీజన్స్ ఏంటి అన్న దానిపైన కూడా చాలా మంది ఆరా తీస్తూ ఉన్నారు. ఓకే, ఏమైనా సరే ఇప్పుడు దీని ఒక లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటుంది అనుకున్నప్పుడు అందరూ కూడా సమర్థిస్తారు. మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడడం, మళ్ళీ దాని తర్వాత ఎందుకు ఈ విధంగా చేయడం? సరే, ఇప్పుడు ఇతరే ఇంకా పెళ్లి చేసుకున్నది జానునే అని చెప్పి ఇంతకు ముందు వరకు ఎవరికి క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ పిక్ డిలీట్ చేసిన తర్వాత అందరికి కూడా కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. రత్న, రైట్, థ్యాంక్ యూ గౌతమి. రైట్, ఇక మనం చూసాం నిన్న రిలీజ్ చేసిన వీడియోలో, ఈ రోజు రిలీజ్ చేసిన వీడియోలో కూడా నిన్న డిప్రెషన్లో ఉన్న సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పింది. ఈ రోజు మాత్రం పెళ్లికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది. తన కొడుకుతో సంతోషంగా ఉంటానని చెప్పి కూడా తను చెప్తుంది. సో ఏదేమైనప్పటికీ ఒక అమ్మాయిగా తను పెళ్లి చేసుకుంటే అందరూ సంతోషిస్తారు. ఈ నెగిటివ్ కామెంట్స్ రావడానికి రీజన్ ఆ ఫోటోకి సంబంధించిన ఎక్కడా క్లారిటీ ఇవ్వకుండా తను వేరే విషయాల గురించి మాట్లాడడం వల్లే ఈ విధంగా నెగిటివ్ గా సర్క్యులేట్ అయిందని చెప్పి కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ జాను లిరీకి సంబంధించి నిజంగానే రెండో పెళ్లి చేసుకోబోతున్నానని తన నోటితో తానే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అందరికీ సారీ, నేనేదైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలా మంది బాధపడ్డారు, చాలా మంది రియాక్ట్ అయ్యారు, చాలా మంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా, నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేక, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో, లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానకి ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ.